బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది జయశ్రీ. బాపట్ల జిల్లా ప్రాముఖ్యతను దేశ విదేశాలకు తెలియజేసే విధంగా జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ నేతృత్వంలో డీపీడీపీడీఓ స్టార్టప్ కంపెనీ ఇంటియన్షిప్ ట్రైనర్ విన్నకోట చాందినీశ్రీ రూపొందించిన బీ ఆఫ్ బాపట్ల ప్రత్యేక వెబ్సైట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల నేతన్న నేస్తం సభలో ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో ప్రధానంగా పర్యాటక ప్రాంతం, వివిధ నియోజకవర్గాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలపై ప్రజలకు ఈ వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్న వెబ్సైట్ రూపకర్త విన్నకోట చాందినీశ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. చాందినీశ్రీ చేసిన ఈ వెబ్సైట్ పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాయుడుకు వివరించారు. మన ఊరికి ఒక డెస్టినేషన్ కాకుండా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని తమ డైరెక్షన్ వస్తున్నాం సార్. ఇది ఒక వెబ్సైట్ కూడా వీ హావ్ స్టార్టెడ్ సార్, బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్ పాయింట్ సార్. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ చూస్తే సార్, దర్ ఇస్ అ బెండ్ ఇన్ ఈస్ట్ కోస్ట్ సార్. ఆ బెండ్ ఇస్ బాపట్ల డిస్ట్రిక్ట్ సార్. సమ్ స్మాల్ బే ఇన్ ద బిగ్ బే. సో బే ఆఫ్ బాపట్ల అని ఒక పేరుతో సార్. అగైన్ నవంబర్కి సిమిలర్లీ వీ విల్ బ్రాండ్ సూర్యలంక సార్. సో మ్యాగజైన్ సార్, ఇప్పుడే స్టార్టెడ్ దిస్ మ్యాగజైన్. సో ఇందులో బే ఆఫ్ బాపట్లలో సూర్యలంక ఈజ్ వన్ సార్. సూర్యలంకని సపరేట్లీ వీ విల్ బ్రాండ్ సార్. సూర్యలంక స్వదేశ్ దర్శన్ 2.0 తమ చేసినప్పుడు నేనేమంటానంటే సూర్యలంకని తీసుకొని బ్రాండ్ అంతా ఈ రిసార్ట్స్ అన్ని కూడా సూర్యలంక బీచెస్ తీసుకుంటే దాని కిందనే చీరాల, సూర్యలంక ఇవన్నీ కూడా వస్తే బెటర్. సూర్యలంక ఎందుకంటే దట్ విల్ బి మోర్ బ్రాండ్ వాల్యూ. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో దట్ నేమ్ విల్ క్లిక్ లైక్ ఎనీథింగ్. ఆ డెస్టినేషన్ ని విల్ ప్రమోట్ సార్. దిస్ విల్ ఆల్ కమ్ అండర్ దట్. నమస్కారం అండి, నా పేరు విన్నకోట చాందినీశ్రీ. నేను బీటెక్ ఇయర్ పాస్డ్ అవుట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ మన కలెక్టర్ సార్కి ఒక చిన్న టాస్క్ అనేది ఇచ్చారు. బాపట్ల డిస్టిక్లో ఉన్న బీచెస్ అన్ని డెవలప్మెంట్ చేయమని చెప్పి. సార్ దాన్ని సీరియస్గా తీసుకొని చాలా డెవలప్మెంట్కి చాలా చేస్తున్నారు. దానికి నా నుంచి ఏదైనా హెల్ప్ అవుతుందా అని థింక్ చేసి దాని డెవలప్మెంట్ ప్రజలకి ట్రాన్స్పరెంట్గా రీచ్ అవ్వడం కోసం అని చెప్పి నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లో డీటెయిల్స్ మొత్తం బీచ్ ఎలా డెవలప్ చేస్తున్నారు, డిస్టిక్లో ఉన్న అన్ని బీచెస్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, అండ్ అక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, అక్కడ ఏమేమి వస్తున్నాయి, అవన్నీ ఆ వెబ్సైట్లో అందరికీ కనిపించే విధంగా నేను డిజైన్ చేసి సార్ దగ్గరికి తీసుకువెళ్ళాను. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి దాన్ని ప్రొసీడ్ అయ్యి డెవలప్మెంట్ కంప్లీట్ చేయమని చెప్పారు. దాన్ని నేను సీరియస్గా తీసుకొని డెవలప్మెంట్ కంప్లీట్ చేసి లాంచ్ చేస్తున్నారు. దాన్ని స్వర్ణ బాపట్లలో ఇంటిగ్రేట్ చేసి లాంచ్ చేద్దామని ఫైనల్గా డిసైడ్ అయ్యారు. నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్. నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ పేరు బే ఆఫ్ బాపట్ల. అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అండ్ ద బిజినెస్ అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ, అక్కడ షాప్స్ ఏమేమి ఉంటాయి అలాంటి సంబంధించిన అంత డేటా అందులో ఉంటుంది. అండ్ మ్యాప్, మనకి ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది మ్యాప్. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పి నేను అందులో మ్యాప్ అనేది ఇంక్లూడ్ చేశాను. అండ్ అబౌట్ అసలు ఎలా స్టార్ట్ అయింది, దాంట్లో ఎవరెవరు వర్క్ చేశారు, ఎవరు ఎలా చేశారు అనేది అబౌట్లో చూపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ కంప్లైంట్స్, మనకి ఏదైనా కంప్లైంట్ అక్కడ ఉంటే, ఫర్ సపోజ్ రోడ్ బాగాలేదు అలాంటివి, లేకపోతే స్ట్రీట్ లైట్ వెలగట్లేదు అలాంటిది, ఎలాంటిది ఏ కంప్లైంట్ ఉన్నా మనం అందులో రిజిస్టర్ చేసి పెట్టచ్చు అనమాట. అది మనకి గవర్నమెంట్ దాకా వెళ్ళి రీచ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసి మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది. అండ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే అది ఎక్కడ ఎలా ఉంది, మన రేటింగ్ ఎంత ఉంది, అక్కడ ఇంకా ఏమన్నా యాడ్ చేయొచ్చా, లేదా నీ సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చా, ఇది ఉంటే బాగుంటుంది, అలా ప్రజల నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫీడ్బ్యాక్ అయితే కావాలో అది ఆ వెబ్సైట్లో మనం తీసుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కూడా పెట్టాను నేను. అదేంటి అంటే కొంతమందికి ఇంగ్లీషే వచ్చు, అంటే కొంతమందికి తెలుగులోనే కావాలి కదా, సో అలా అందరికీ తెలియాలి కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసే విధంగా పెట్టా. అండ్ ఎమర్జెన్సీ, ఎక్కువ మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా కావాలి కదా, ఎమర్జెన్సీ కాల్ చేయడం, పోలీస్ స్టేషన్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్ ఎంత రేడియస్లో ఉంది దానికి మ్యాప్ వచ్చే విధంగా, నియర్ బై బీచెస్, టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటివి చూడొచ్చు, అవన్నీ
అందులో ప్రతిదీ ఒక్కొక్క ఫీచర్ కింద పెట్టా. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు ఈజీగా ఉండడం కోసం ఏఐ అనేది కూడా ఏఐ అసిస్టెంట్ కూడా ఇంక్లూడ్ చేశా. ఫర్ బెటర్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజీ టు గో. ఇది తొందరగా అర్థం అవ్వాలంటే ఏఐ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఏఐని కూడా నేను అందులో ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే ఆ ఏఐని తెలుగులో అడగచ్చు, ఇంగ్లీష్లో అడగచ్చు, ఆర్ హిందీలో అడగచ్చు, ఎనీ లాంగ్వేజ్లో అడిగినా అది మనకి ఆన్సర్ చేస్తుంది అనమాట. అందులో నీకు కాంటాక్ట్, ఇప్పుడు సపోజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కావాలంటే అందులో నువ్వు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కావాలి అని మెసేజ్ చేస్తే అది నీకు రిటర్న్గా ఆన్సర్ చెప్తుంది. అలాగే ఆ పేజ్ ఎందులో అయితే, ఆ వెబ్సైట్లో ఎక్కడైతే ఉందో ఆ పేజ్లోకి రీడైరెక్ట్ కూడా చేస్తుంది అనమాట. అట్లా మన ప్రజలకి ఈజీగా ఉండే విధంగా, ఇంటరాక్ట్ అయ్యే విధంగా నేను ఆ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. వెబ్సైట్ అనేది అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది డెవలప్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మన హానబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. సో ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. అండ్ నా దగ్గర ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇలా డెవలప్ చేసే ఐడియాస్. ఒకవేళ సార్ మనకి అవకాశం ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమని ఇస్తే ఐఎమ్ రెడీ టు ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ.